ఈరోజైతే సింపుల్ రెసిపీ రవ్వ కేసరి అండి. చక్కగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ప్రసాదాలకి ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకుందాం. అందులో అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసి అయితే తీసి పక్కన పెట్టేద్దాం. అదే కడాయిలోనే ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే అండి మనకి సుజీ అంటారు కదా, ఉప్మా నూక తెల్లది, అదైతే తీసుకున్నానండి. ఒక్క కప్పు తీసుకున్నాను. నేనైతే 2 కప్పులు తీసుకున్నానండి. చక్కగా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసి ఒక గిన్నె తీసుకుని ఒక్క కప్పుకి 4 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఇలాచీ అయితే దంచేసి యాడ్ చేసి చిన్న ఫుడ్ కలర్ వేసుకుందామండి. అది ఆప్షనల్, మీ ఇష్టం అండి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు రవ్వ అయితే వేపేసుకుందాము. మంచి కలర్ వచ్చిన తర్వాత చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది కదా. మనకి నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదండి, మరిగిపోయినాయి కదా. ఆ వాటర్ అయితే యాడ్ చేసుకొని అలా కలుపుతూ ఉంటే దగ్గరికి అయిపోతుందండి. ఒక కప్పుకి అయితే ఒక కప్పు షుగర్ కావాలండి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుందామండి. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని అప్పుడు షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. ఒక కప్పు అయితే షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, సింపుల్గా అయిపోయింది. చూస్తారా ఎంతో టేస్టీ, సింపుల్గా ప్రసాదాలకి అన్నిటికీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చక్కగా 2 నిమిషాలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అండి. చూసారా ఎంతో సింపుల్గా. ఇది చాలా రకాలుగా చేయొచ్చండి. మిల్క్ యాడ్ చేసి కూడా చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. నేనైతే 2 వాటిలో చేశానండి. అటు ఇటు కూడా 2 వాటిలో చేసేసుకున్నానండి. నాకు చుట్టాలు ఎక్కువలేండి, అందుకని చెప్పేసి 2 వాటిలో చేయవలసి వచ్చింది. చూసారా, ఇందులో కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. ఒకే పెద్ద కడాయి తీసుకుంటే సరిపోయేది, కానీ నేను చిన్న చిన్న కడాయిలు 2 తీసుకున్నాను. అంతే, సింపుల్ రెసిపీ తయారైపోయింది. స్వీట్ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకి. ఫ్రెండ్స్, బాయ్.